వంట గదిలో బాంబులు పేలుతున్నాయి. అవును, గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ప్రాణాలు తీసేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వంటింటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో పాటు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు నిపుణులు. సిలిండర్లు పేలుతున్నాయి, బాంబుల్లా పేలుతున్నాయి. పేలుడు దాటికి ఇంట్లో ఉన్న వాళ్లే కాదు, రోడ్డున పోయేవారు కూడా బలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పద్మావతి కాలనీలోని జొన్న రొట్టెల దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే దీన్ని గమనించని కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉదయం దుకాణం దగ్గర చలిమంట వేసుకున్నారు. అయితే గ్యాస్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో మంటలు దుకాణం వైపు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రొట్టెల దుకాణం పేలిపోయింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 2 కార్లు 3 బైకులు కూడా ధ్వంసమయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా బిఆర్పురం మండలం రేఖపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పూరిలు మొత్తం వ్యాపించాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సామాన్లతో బయటకు పరుగులు పెట్టారు. పూరిళ్లు కావడంతో ఫైర్ సిబ్బంది వచ్చేలేపు ఇల్లు మొత్తం దగ్ధమైంది. సుమారు 3 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాప్రాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. భారీ శబ్దంతో భయానక వాతావరణం సృష్టించిన ఈ బ్లాస్ట్ వల్ల పక్కనున్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు దాటికే భవనం కుప్పకూలిపోయింది. భవనం నుంచి ఊడిపడ్డ రాళ్లు రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తికి తగలటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని వనస్థలిపురంలోని సోమనాథ క్షేత్రంలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న వంటగదిలో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. పేలుడు తీవ్రతకు వంటగదితో పాటు ఆలయ సమీపంలోని 8 ఇళ్ల కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని ఒకరు, కిటికీ అద్దాలు పగిలి గాజు పెంకులు గుచ్చుకొని మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా మహిళలకి వంట గ్యాస్ పై అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వంట గ్యాస్ తీసుకునే ముందు స్టవ్, రెగ్యులేటర్, ట్యూబ్ చెక్ చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ వద్ద గ్యాస్ లీకేజ్ సిలిండర్ పేలిన ఘటన ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం పెద్దదైనప్పటికీ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని చెప్పొచ్చు. ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఉదయాన్నే తెల్లవారుజామున మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు కొంతమంది చెత్తనంతా కూడా పోగు చేసి ఈ డబ్బా, రేకుల డబ్బా ఏదైతుందో ఈ డబ్బా పక్కన తగలబెట్టడం జరిగింది. ఆ వేడికి రేకుల డబ్బాలో ఉన్నటువంటి సిలిండర్ ఏదైతుందో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆ బ్లాస్ట్ అవ్వడంతో అక్కడ ఉన్న కార్మికులతో పాటు ఈ పక్క షాపులో ఉన్న మహిళ కూడా మొత్తానికి 5గురికి తీవ్రగాయాలు అవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బాలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా రోడ్డు మీద పడడం జరిగింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో బాంబు పేలిందని భావించిన స్థానికులంతా కూడా ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. గాయపడిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే ఇలాంటి ఘటనే గతంలో కూడా మహబూబ్నగర్ పట్టణంలో జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెత్త తగలబెట్టే సమయంలో ఇలాంటి రేకుల డబ్బా పక్కన తగలబెడుతున్నారు. ఆ రేకుల డబ్బా వేడికి ఆ డబ్బాలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు పేలి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ డబ్బా ఏదైతే ఉందో ఇందులో సాయంత్రం పూట మహిళలు జొన్న రొట్టెలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. అలాగే ఆ తర్వాత వాళ్ళ పని ముగించుకొని ఆ సిలిండర్లను అందులోనే పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలాంటి డబ్బాలు మహబూబ్నగర్ నగరంలో చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యాపారం చేసుకునే మహిళలు చాలామంది ఉన్నారు. కానీ ఈ గ్యాస్ విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే గ్యాస్ సిలిండర్ల విషయంలో జాగ్రత్తలు వహించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి భావిస్తున్నారు. మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడుతూ చెప్పండి, ఎలాంటి సంఘటన ఏం జరిగింది, మీకు శబ్దం వినిపించింది? ఈ గ్యారేజ్ జెడ్ఎం మోటార్స్ ఉన్నది, గ్యారేజ్ నాదే ఉంది.
అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ పేలి కార్లకు అంటుపెట్టి లోపల ఉన్న గేట్కి పగలగొట్టి లోపల ఉన్న కార్లకు డ్యామేజ్ చేసింది. ఇంకోటి మా గ్యారేజ్లో కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాలో మొత్తం రికార్డు ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊడ్చి డబ్బాకు ఆనుకొని ఆ చెత్తని మొత్తం అంటుపెట్టిండ్రు. మొత్తం మా గ్యారేజ్ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. శబ్దం వచ్చిందా? పెద్ద శబ్దం వచ్చిందా? చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఏమనుకున్నారు మరి అప్పుడు? శబ్దం వచ్చింది చాలా. ఇది బాంబ్, ఇది రాళ్ళు మొత్తం బ్లాస్ట్ చేస్తారుగా, అటువంటి శబ్దం వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అదే చెప్తున్నారు. అంటే ఇది పెద్ద బాంబులు చట్టాన్లో అవి బ్లాస్ట్ చేస్తారు కదా, అటువంటి పెద్ద శబ్దం వచ్చింది. కిటికీలు కూడా వాళ్ళవి కొట్టుకున్నాయంట చాలా దూరం వరకు. ఇది పరిస్థితి. మొత్తానికైతే సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కిటికీలకు సంబంధించిన అద్దాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్యారేజ్లు, కారుకు సంబంధించిన కార్ల గ్యారేజ్లు కూడా ఉన్నాయి. గ్యారేజ్లో ఉన్నటువంటి కారు అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. మొత్తానికైతే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన పెద్ద సంఘటన పెను ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్నారని చెప్పేసి తప్పిందని చెప్పేసి అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజీతో సమీ, TV9 మహబూబ్నగర్ జిల్లా. వంట గ్యాస్ ఉపయోగించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. గ్యాస్ లీక్ అయితే భయపడకుండా తలుపులు కిటికీలు తెరవాలంటున్నారు. ఎన్ని రోజుల నుంచి వాడుకున్న సిలిండర్ని ఈరోజే గ్యాస్ వాడింది అంటే వాళ్ళ యొక్క రెగ్యులేటర్ని కానీ కరెక్ట్గా కట్ అయిపోవచ్చు, లేకపోతే రెగ్యులేటర్ని కట్ చేసినా కూడా ఒక స్టవ్ నాబును కానీ ఫుల్ కట్ చేయకపోవచ్చు. ఈ రెండు కారణాల వల్ల లీకేజ్ అనేది ఈవెన్ రెగ్యులేటర్ నుంచి ఆ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోతే రబ్బర్ ట్యూబ్ ద్వారా వచ్చి రబ్బర్ ట్యూబ్ నుంచి స్టవ్ నాబ్ కూడా పూర్తి కట్ అయిపోతే అక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. రీజన్ ఏమంటే ఎప్పుడైతే స్టవ్ నాబుల్లో ఎప్పుడైతే బర్నర్స్ మనం సరిగ్గా లేకపోతే ఆఫ్ క్లోజ్ చేయగానే సాధారణంగా మీరు చూడండి, ఎప్పుడన్నా సార్ క్లోజ్ చేయండి అంటే ఇట్లా కానీ కాకతాళీయంగా ఇట్లా చేస్తారు, కానీ కరెక్ట్ క్లోజ్ అయిందా మీరు చూసుకోవటం లేదు. ఎప్పుడైతే ఈ బర్నర్స్ మీద గాన సరిగ్గా బర్నర్ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా, అదేవిధంగా బర్నర్లో గాన మసి పట్టేసి ఆ యొక్క రంధ్రాలు హోల్ అయిపోయినా కూడా సరిగ్గా వెలగైనప్పుడు సగం కట్ అయ్యగానే గ్యాస్ అనేది ఆగిపోయినట్టు కనబడుతుంది. అది మంట ఆగిపోద్ది, కానీ గ్యాస్ మాత్రం నడుస్తుంటుంది. కాబట్టి ఎప్పుడు స్టవ్ని బర్నర్స్ని గత 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో ఒకసారి వాడకాన్ని పట్టేసి ఇమీడియట్గా క్లీన్గా పెట్టేసుకొని ఫుల్ ఉన్న రంధ్రాలన్నీ ఓపెన్ అయిపోయి అది యొక్క మంట అనేది అన్నిట్లో వచ్చేటట్టు మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా నాబులు కూడా కొన్నిసార్లు ఏమవుద్దంటే సరిగ్గా మెకానిక్ కానీ సరిగ్గా చేయలేకపోయినా, లేకపోతే వాటి యొక్క సరైన మెకానిక్ రాకపోతే ఆ జెట్ ఉంటుందండి, జెట్లో నుంచి మనకు గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చే నాబులు కొంతమంది ఏం చేస్తారంటే పిన్నులు కానీ అట్లాంటి వాటి గట్టిగా హార్ష్గా పియర్సింగ్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక యాంగిల్ చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయినప్పుడు దాంట్లో 90 mm 80 mm 80 అనేసి నెంబర్స్ ఉంటాయి. ఓన్లీ స్మాలెస్ట్ 1-2 mm పోరసిటీ ఇది కరెక్ట్గా షూటింగ్ అనేది 180 degreesలో షూట్ అవుతుంది. ఏమాత్రం రంధ్రాలు చేసినప్పుడు కానీ షూటింగ్ సరిగ్గా చేయకపోతే ఆ గ్యాస్ అనేది కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే కిందికి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు మనకి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు అదేమంటే మిక్సింగ్ ట్యూబ్లో ఫిక్సింగ్ సరిగ్గా లేకుండా స్మెల్ వచ్చినప్పుడు దానికి కొన్నిసార్లు ఎందుకంటే బ్యాక్ ఫైర్ అంటారు. సార్ మాకు తెలియదండి, స్టవ్లో నుంచి కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అని అంటారు. బ్యాక్ ఫైర్ అయినప్పుడు మాకు కింద మంట వస్తుంది అంటారు. కాబట్టి ఆ స్టవ్ అనేది మాత్రం మనకి కలంకుశంగా చూసుకోవాలి. సాధారణంగా మనం స్టవ్లు చూసుకునేటప్పుడు ఏం చేస్తామంటే, సార్ నా స్టవ్ చాలా బాగుందండి, ఆ స్టవ్లో మా దగ్గర ఇబ్బంది లేదంటారు. స్టవ్ చూడాల్సింది ఏంటంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్ ఎప్పుడన్నా అట్లాగే కనబడుతుంది, మిక్సింగ్ ట్యూబ్ అట్లాగే కనబడుతుంది, రబ్బర్ పైన ఉన్న నాబ్స్ కూడా కొన్నిసార్లు పాడైన ఉంటాయి. కానీ మిక్సింగ్ ట్యూబ్లో కానీ ఎక్కడ లీకేజ్ ఉందో దాన్ని కులంకుశంగా పరిశీలించుకోవాలి. అదేవిధంగా ఎబోనైట్ నాబ్ వేసుకొని లోపల ఆన్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు సరిగ్గా లేకపోయినప్పుడు గట్టిగా ప్రెస్ అవుతుంటుంది. అది కొన్నిసార్లు ఎబోనైట్ నాబ్ సరిగ్గా లేకపోతే ఫ్రీగా తిరిగేసి దాన్ని గ్రీసింగ్ చేసుకునే బాధ్యత చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ స్టవ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్టవ్లో నుంచి మన బయటికి వెళ్తుంటుంది. దాని మీద పాలు కానీ అట్లాంటి కానీ మన రైస్ కానీ పెట్టినప్పుడు, కుక్కర్లో పెట్టినప్పుడు లేదా మామూలుగా పెట్టినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఓవర్ఫ్లో అవుతుంటుంది. ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఏంటంటే అది మంట పైన ఓవర్ఫ్లో అయిపోయి నీళ్లు కానీ గంజి కానీ లేదంటే పాలు ద్రవం కానీ ఆ స్టవ్ కింద భాగంలో వచ్చేసి స్టవ్ కింద భాగం కరెక్ట్ బర్నర్ మీద ఉంటుంది. బర్నర్ సగం మండేసి సగం మండిన దాని మీద ఒక లేయర్ లాంటిది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే లేయర్ లాంటిది ఫామ్ అయిపోయినప్పుడు ఆ లేయర్లో నుంచి గ్యాస్ ఆగిపోద్ది. గ్యాస్ ఆగిపోయినప్పుడు వీళ్ళు ఎక్కడో వేరే పనిలో ఉంటారు.
పనిలో ఉన్నప్పుడు ఆ గ్యాస్ ఆగిపోయింది అనుకుంటారు. పాయసం ఆగిపోయింది అనుకొని ఎప్పుడో ఒక గంట సేపు అయినాక సార్ గ్యాస్ ఆగిపోయింది వాసన వస్తుంది అనేసి బయటకు వచ్చేసి మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే అప్పటికే గ్యాస్ చాలా ఉంటుంది కాబట్టి ఆ చాలా ఉన్న గ్యాస్ అనేది అంటుకోవడం ఛాన్సెస్ చాలా ఉంటుంది.